నీకు తెలియని విషయం ఏం కాదు నాయనమ్మ. ఆ నగ విషయం, నగలు పెట్టే విషయం గురించి పోలీస్ కమిషనర్ గారికి చెప్పాను. వాళ్ళ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడుతున్నాయి, కానీ ఏవి క్లియర్గా లేవు, అస్పష్టంగా ఉన్నాయి. అలాగా? అసలు కమిషనర్ గారు ఏమన్నారు? మన నగ ఆ షాప్కి వెళ్ళింది మన ఇంట్లో వాళ్ళ ద్వారానే అన్నారు. అప్పటి నుంచి అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. మన ఇంట్లో వాళ్ళు అంటే ఎవరో తెలీదు, కానీ ఆ దొంగ మన ఇంట్లోనే ఉన్నాడన్నది మాత్రం నిజం. అవును, ఇందుకే ఇలాంటి కలవరం మొదలవుతుందని పద్మ పెళ్ళయ్యే వరకు ఆ నగల గురించి ప్రస్తావన తేవద్దు, దాని గురించి ఏ చర్చ తీయద్దు, పోలీసులకు చెప్పొద్దు అని కూడా అనుకున్నాను. కానీ నువ్వు కమిషనర్తో మాట్లాడటం వల్ల, ఆ విషయాలు నీకు తెలియడం వల్ల ఇప్పుడు నీకు మనశ్శాంతి లేకుండా ఉంది. నిజమే నాయనమ్మా, కానీ ఇదంత తేలిగ్గా వదిలే విషయం కూడా కాదు. వదిలేయాలి బాబు. ఇంటి పరిస్థితులు బట్టి మన నిర్ణయాలు మార్చుకోవాలి. అలాగని ఆలస్యం చేస్తే ఇంకా ఏం జరుగుతుందో. నిజమే సూర్య, కానీ నువ్వు ఆలోచించు. రేపొద్దున మన ఇంటికి చుట్టాలందరూ వస్తున్నారు. పొరపాటుని ఈ విషయం బయటికి తెలిస్తే నలుగురిలో మన పరువేం కావాలి? కాబట్టి పెళ్ళయ్యే వరకు మనం సహనంతో ఓర్పుగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు బాబు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. అదే ఆ విషయం. అంటే ఆ ఇంటి దొంగ నేనేనని ఆ సూర్యగాడికి అనుమానం అన్నమాట. అందుకనే నన్ను చూసినప్పుడల్లా ఈ అసహనం. నగలు పెట్టి నా చేతికందుంటే నా సవరం ఒళ్ళు వాలుండేవాడిని కాదు. ఎక్కడెందుకుంటాను రా బాబు. అది సరే, ఇంతకీ ఈ ఇంటి దొంగ ఎవరబ్బా? బాగా ఆలోచించాలి. ఏంటయ్యా ఇంత ఆలస్యమైతే ఎలా? అవతల ఇంకా గేటు కూడా మామిడితారులా కట్టలేదు. కడుతున్నావమ్మా, అదే పనిలో ఉన్నా. త్వరగా కానివ్వండి. అరే కానీరా. ప్రతి పని నేనే చూసుకోవాలి. అరే పద్మ పెళ్ళి అయ్యేంత వరకు ఆఫీస్ పనులు పక్కన పెట్టమంటే ఎవరు వినరు. అన్నిటికీ నేనే సావాలి. అవ్వా, పెళ్ళింట్లో చావు మాటలేంటక్కా? చెల్లి, నీ పావు చెవులా? ఆ అనుమానం ఎందుకు వచ్చిందక్క? ఎంత మెల్లిగా అనుకున్నా వినిపిస్తుందిగా నీకు. ఎంత దూరంలో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. దాక్కుందామని పోతే దెయ్యం ఎదురైందని అలా ఉంది నీ వరుస. అంటే అంటే నేను దెయ్యానా? నా ఉద్దేశం అలా కాదు చెల్లి. మరి దెయ్యం అనే మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏదో నోటుకొచ్చింది అనేశాను అంతే. మతిలేని మాటలు శృతి లేని పాటలా ఉంటాయని గుర్తుంచుకో అక్క. సర్లే చెల్లి, నేను నిన్నొక మాట అనకూడదా, నువ్వు నాకు వాత పెట్టకూడదా? ఎంత కాదనుకున్నా మన ఇద్దరు తోడుకోవడమే కదా. అవునులే, మనసులోని మాటలు అన్ని అనేసి. నరసింహ కస్తూరి ఎప్పుడొచ్చారు? ఇదేనా రావటం? రండి. బావ బాగున్నావా? పిల్లలా ఉన్నారే? బాగున్నారు. ఇదేనా రావటం? కాదక్క, రాత్రే వచ్చి బస్ స్టాండ్ చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ, మార్కెట్ చుట్టూ తిరిగి ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చారట. కాస్త నోటికి తాళం వేస్తావా? నీ నోటికి తాళం వేస్తూనే ఉన్నానుగా. ఊరుకొచ్చెల్లి. కస్తూరి, నువ్వు చెప్పవే, ఎలా ఉన్నావు? అమ్మ వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇదేం అడగడం? అమ్మ వాళ్ళంతా ఏంటి, అమ్మ బాగుందా అని అడగాలి. అవునా, నాకు తెలియదులే. తెలియదు కాబట్టి చెప్పానులే. సరే కానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రండి, నువ్వు రా. అరే రండి. బాగున్నారా? అలివేణి కృష్ణవేణి కూడా వచ్చారు. ఎలా ఉన్నారు? దేనికొచ్చారు? అబ్బా, దేనికొచ్చారని అడుగుతావేంటక్క? దేనికొచ్చారు అంటే బస్సుకొచ్చారా, ట్రైన్కి వచ్చారా, విమానానికి వచ్చారా అని. అది నీకు తెలుసు, వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థమవుతుందిలే. మా రాజీ తిక్క మాటలు, కొంటె మాటలు మాకేమీ కొత్త కాదు. అవును, మీరు జయంతి కదూ? నా ముద్దుల చెల్లి. అరే నా దేవత, మా అక్క. అబ్బా,
మరీ అంత అందలం ఎక్కించక చెల్లి. అబ్బో చిప్పో, నువ్వు మాత్రం నన్ను మునగ చెట్టు ఎక్కించట్లే. అభిమానం. ప్రేమక్క, లవ్. ఇలాంటి తోటి కోడళ్ళని అబ్బబ్బా ఎంత కాలమైందో చూడక. అవును. గుండమ్మ కథలో సావిత్రి జమునల్లా చూడముచ్చటగా ఉన్నారు. రాజీ, వాళ్ళని అలా గుమ్మల్లో నుంచో పెట్టే మాట్లాడతావా? లోపలికి పిలిచేదేమన్నా ఉందా? మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయానత్త. చాలా రోజుల తర్వాత మన ఊరి బంధువులు చూసిన ఆనందం అత్త. వెళ్ళండి వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. బాగున్నారా సావిత్రమ్మ గారు? బాగున్నానమ్మా, రండి లోపలికి రండి. పదండి, ఫ్రెష్ అయిపోండి. రామా, సుజాత, బాగున్నారా వదిన గారు? బానే ఉన్నాను కానీ అవును, ఏంటి ఒక్కదానివే వస్తున్నావు? తమ్ముడేడి? ఆయన రాలేదు వదిన గారు. అదేంటమ్మా రాకపోవడం ఏంటి? ఆయనకి కాస్త పనులున్నాయి, అందుకని. వాళ్ళే వాడే పద్మ పెళ్లికి అందరికంటే ముందే వచ్చి పెళ్లి పనులు చూసుకుంటానని చెప్పినవాడు తీరా పెళ్లి దగ్గర పడేసరికి ఇలా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పంట కోతల సమయం కదా వదిన గారు. మళ్ళీ ఏ గాలివానో వచ్చి పంట పాడైపోతుందని అవన్నీ పూర్తి చేసుకొని వస్తానన్నారు. ముందు నన్ను పంపించారు, మీకు సహాయంగా ఉండమని చెప్పారు. సరేలే, బానే ఉంది. రండమ్మా, లోపలికి రండి. మేడం, కాఫీ. శ్రీనివాస్ గారు, ఏంటిది మేడం అని కొత్త పిలిపేంటి? గోడలకి చెవులుంటాయంటారు కదా, అందుకే. కాఫీ తీసుకోండి. ఇంట్లో అందరికీ సేవలు చేస్తుంది చాలక నాకు కూడా ఇలా మీరు సేవలు చేయడం ఏంటి? ఇందులో తప్పేముంది? నా మనసు బాధ పెట్టినట్టు కదా. ప్రస్తుతం నేను శ్రీనివాస్ని కాదు కదా, యాదగిరిని కదా, కాబట్టి పర్వాలేదు. కానీ నేను చూస్తుంది మాట్లాడుతుంది శ్రీనివాస్ గారితోనే కదా. శ్రీనివాస్ని గుండెల్లో దాచుకొని యాదగిరిని మాత్రమే చూస్తూ తీసుకోండి. మీరు మాటకారే. వేషం మారినప్పుడు భాష మారాలి కదా. అందుకే మా వాళ్ళు మిమ్మల్ని అంతలా నమ్మేశారు. వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నానే బాధ కన్నా మీ ముందు కళ్ళెదుట తిరుగుతూ సంతోషాన్ని కలిగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాఫీ తీసుకోండి. కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చున్నాం గాని నీ కూతురు పద్మ, అదే పెళ్లి కూతురుని ఒకసారి పిలువమ్మా. వచ్చి రాగానే పెళ్లి కూతుర్ని చూడాలా? మా ఊరి వాళ్ళందరికీ నేనంటే చాలా అభిమానం చెల్లి, అందుకే పద్మని చూడాలని తహతహలాడిపోతున్నారు. మీరందరూ కూర్చొని రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి పద్మని తీసుకొని వస్తాను. హా? చెల్లి, నువ్వు వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండు. అలాగే అలాగే, నువ్వు వెళ్ళి తీసుకురా అక్క. చంద్ర, మాట్లాడరా. పద్మా, అమ్మో, పద్మా. ఒరే యాదగిరి, నువ్విక్కడేం చేస్తున్నావురా? హా? అమ్మా, అది ఏంటి అదేంటి? హా? చెప్పు. అమ్మా, నాకు కాస్త తలనొప్పిగా ఉంటే నేనే అతన్ని కాఫీ అడిగాను, ఇవ్వడానికి వచ్చాడు అంతే. నీకు వీడు కాఫీ తెచ్చివ్వడం ఏంటి? హా? పనివాణ్ణి, వంటోన్ని కదమ్మా, అందుకనే కాఫీ తీసుకొచ్చాను. అయితే మాత్రం సరాసరి బెడ్రూమ్ లోకి వచ్చేస్తావా? బుద్ధి లేదా నీకు? ముందు బయటకెళ్ళు, వెళ్ళు. ఇదిగో తీసుకో, వెళ్ళు. వెళ్ళమంటున్నాను కదా. ఏంటమ్మా అలా కసురుకుంటావు? తప్పు కదా. నీ మొహం. ఇలా కాఫీ తెచ్చే నెపంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దొంగిలించుకుపోతారు. ఇంట్లో అసలే బంగారు నగలు కూడా పోతున్నాయి.
అందుకే ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్లే కాని మన ఊరు నుంచి చుట్టాలు వచ్చారు, నేను చూడాలంటున్నారు. పదవే. పెళ్లిలో చూస్తారు కదమ్మా. బా అది వేరు. అయినా పెళ్లింటికి చుట్టాలు రాగానే పెళ్లి కూతురుని చూడాలని ఆరాట పడుతూ ఉంటారు. నువ్వు పద పద అంటుంటే రావే. పద్మ, పెళ్లికి ముందే రాగలిగారు, చాలా సంతోషం అండి. ఇది మనిల్లే అనుకోండి. ఏం కావాలన్నా మొహమాటం పడకుండా అడగండి. రాజీ, నీ కూతురి ఎప్పటినుంచో చూస్తున్నాను కానీ ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంది. మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఉండదా మరి? పెళ్లి కళ అంటే ఇదే. అది సరే గాని ఇంతకీ అల్లుడిగారేరమ్మా? అదేనమ్మా, పెళ్లి కొడుకుగారు ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదక్కా. లోపల ఉన్నట్టున్నారు పిల్లక్క. అల్లుడు గారు బయటకెళ్ళారు చెల్లి. అదేంటక్కా, ఇన్నాళ్ళు ఇక్కడే ఉండి పెళ్లికి చుట్టాలంతా వచ్చే సమయానికి ఎక్కడికో వెళ్ళడమేంటి? అది ఏదో పనుందంట. హా, అదేం కాదులే, ఇంకేదో అయ్యుంటుంది. ఇంకేదో అంటే అదే పెళ్లి కాకుండానే అత్తారింట్లో తిష్ట వేశాడేంటా అబ్బాయి అని వచ్చిన వాళ్ళందరూ అనుకుంటారని భయం కాబోలు. అసలు ఇలాంటి చెత్త ఆలోచనలు అనుమానాలు నీకెలా వస్తాయి? రాజీ, కనీసం ఇలాంటి సమయంలో అయినా మీరు వాదించుకోకుండా మాట్లాడరా? అది కాదత్తా. మరి వదిన గారు, తోడికోడలు అన్నాక ఆ మాత్రం మాటకు మాట ఉండాలి. అప్పుడే సరదాగా ఉంటుంది. ఏంటి ఇలా అరుచుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ఇదొక సరదారా? భలే దానివమ్మా. తోడికోడళ్ళంటే ఎలా ఉండాలి? సొంత అక్కా చెల్లెళ్ళుగా, అన్యోన్యంగా ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. పెళ్లి ఏర్పాట్లు బాగా ఘనంగా చేస్తున్నట్టున్నారు. అవునవును, అంతా నా కొడుకు సూర్య. అదిగో మాటలోనే వచ్చేశాడు. మా వాడి చేతుల మీదుగానే ఇదంతా జరుగుతుంది. అదేం కాదురే, మా చంద్రలేడు, వాడు కూడా ఎంత కష్టపడుతున్నాడని. అక్క మరీను ఊరికే కబుర్లు చెప్పకు. అసలు చంద్ర ఒక్క పనైనా చేశాడా ఎప్పుడైనా తిరగడం తప్ప? అమ్మా, ఇప్పుడు ఈ మాటలని అవసరం? చూడండమ్మా, ఎవరెంత కష్టపడ్డారన్నది ముఖ్యం కాదు. పద్మ పెళ్లి పనులను ఎవరెంత ఇష్టంగా, అభిమానంగా చేశారన్నదే ముఖ్యం. అసలే మీరంతా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. బాబురా, ఆగండి, యాదగిరి కాఫీలు కూల్ డ్రింక్లు తీసురా. కూర్చోండి, అప్పుడేం వెళ్తారు? అసలే ప్రయాణం చేసి వచ్చారు. కాఫీలు కూల్ డ్రింకులు తాగి వెళ్తారు గాని. ఒరే యాదగిరి, త్వరగా కాఫీలు కూల్ డ్రింకులు పట్టురా. అమ్మా, కాస్త సౌమ్యంగా పిలవచ్చు కదా. పనోళ్ళని వంటోళ్ళని సౌమ్యంగా అయ్యా బాబు రా కూల్ డ్రింకులు తీసురా అంటారా? నోరు మూసుకో. అది కాదమ్మా. నీకేం తెలీదు, ఊరుకోమన్నానా? యాదగిరి, ఏంట్రా తొందరగా రా. మీరందరూ కాఫీలు కూల్ డ్రింక్లు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి అల్లుడు గారిని తీసుకుని వస్తాను. బయటికెళ్ళాడంది కదా, మరి ఎలా తీసుకొస్తానంటుంది? పిన్ని గారు, అల్లుడు గారు. అబ్బో, అల్లుడుగాని చూపిస్తానంటే తొందరగా ఇలానా? రా. దిక్కులు చూస్తే అక్కడే నిలబడతావేంటి? అందరికీ కాఫీలు టీలు ఇచ్చేసాయి, కూల్ డ్రింకులు కూడా. పిన్ని, ఏం తీసుకుంటావు? కూల్ డ్రింకా కాఫీయా? పర్వాలేదు, వద్దులేమ్మా. అయ్యో, అలసిపోయి వచ్చారు, తీసుకోండి తీసుకోండి కూల్ డ్రింక్. అందరికి ఇచ్చేసాయి.
కావాలంటే తీసుకోండి, కాఫీలు కూడా తీసుకోండి. చూడండి, అక్క మీ ఊరు వాళ్ళే కదా, తీసుకోండి. తీసుకుంటారులే. నువ్వు మరీ అంత చెప్పక్కర్లేదు. చాలా బాగున్నాడు బాగున్నాడు అబ్బాయి. కదా, చాలా బాగున్నాడు. అబ్బాయి చాలా బాగున్నాడు కదా. ఇతనెవరో గాని పనివాళ్ల వంటవాళ్ల అసలు లేనే లేడు. ఇతనే ఇంటల్లుళ్ళ ఉన్నాడు. చిచి, ఇతన్న కలుడేంటి? ఆయన ఎవరిని ఎలా పోల్చాలి నీకు తెలీదా ఏంటి? అబ్బా బాగున్నాడంటే వాళ్ళే చెప్తారు కదక్క. ఏంటి కనిపించేది? హ? ఇదిగో యాదగిరి, నువ్వు ఆ తల చెరిపేసుకో ముందు. నువ్వు అందంగా కనిపించండి మాత్రం అస్సలు ఊరుకోను. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా ఏంటిది? నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. కానీ త్వరగా. మా చుట్టాలందరికీ ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని వైనంగా అడిగి తెలుసుకొని చేసిపెట్టు. అర్థమైందా? అమ్మగారు, నేను కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తున్నాను. ఏంటి అది చెప్పడానికి ఇదా సమయం? ఒక పక్క బంధువులందరితో నేను మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే చెప్పాలా విషయం? చెప్పే వెళ్ళాలి కదమ్మా. అవును, ఇప్పుడు వెళ్తే వెళ్ళా, ఇంటి నిండా చుట్టాలున్నారు. తర్వాత వెళ్తుగానే. అది కాదమ్మా, ఇప్పుడు వెళ్తేనే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. సరే సరే, వెళ్ళు వెళ్ళు. అలాగే అమ్మా. త్వరగా వెళ్ళా, పని చూడుపో. పిన్ని గారు, అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఎలా బాగున్నారమ్మా? బానే ఉన్నారు కాదు, బాగున్నారు. అబ్బా బాగున్నాడంటే వాళ్ళే చెప్తారు కదక్క. ఏంటి అంటే బాలేదన్న నీ ఉద్దేశం? నేనెందుకంటాను, నాకేం పని? వాళ్ళు అలా అంటారేమోనని చెప్పానంతే. చిది కాఫీ, నిన్ను నాతో ఎలా డాన్స్ చేయించాలో నాకు తెలుసులే. ఛ! ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, సారీ అండి, రాంగ్ నెంబర్. పట్టీల సౌండ్ విని ఫ్లాట్ అయిపోయాడు, అందుకే వస్తున్నాడు. నాతో డాన్స్ చేస్తాడు. ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఏ మ్యాన్, నిన్నే. ఏంటి ఆ లుక్స్? పెళ్లి కాని ఆడపిల్ల వైపు అలా చూడొచ్చా? ఆ? వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? వెళ్ళు, మీ మంకీ బ్యాచ్ అంతా అక్కడే ఉంది కదా, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. వెళ్ళు. నేను డాన్స్ చేయడం లేదు. ఏంటి, ఏమైంది? నీకు తెలియదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? డాన్స్ చేయాలంటే హా, అంటే చేయాలంటే డాన్స్ పార్ట్నర్ కావాలి కదా. నాకు పార్ట్నర్ లేడు. ఓకే. అయ్యో, వాట్ ఏ పిటీ. హే చెది కాఫీ, విల్ యూ డాన్స్ విత్ మీ? అసలు డాన్స్ చేయవు గాని చేస్తేనా? అందులో నీ పక్క నేను చేస్తే అంత సీన్ లేదు. వాట్? ఇంకెవరినైనా చూసుకో డాన్స్ పార్ట్నర్గా. నాతో డాన్స్ చేయమని రిక్వెస్టింగ్ గా అడిగితే ఇంకొకరిని చూసుకోమంటావా? చెప్తా నీ పని. చంద్ర,
చంద్ర చంద్ర చెప్పు శామ్. నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు. అవునా? నువ్వు మెచ్చుకున్నావంటే నా డాన్స్ నిజంగానే బాగుంటుంది. చంద్ర నువ్వు నాతో డాన్స్ చేస్తావా? నీతో డాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కొంతమందికి ఆ టేస్టే లేదు. టేస్ట్లెస్ పీపుల్. లైఫ్ ఈజ్ వేస్ట్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉందిలే. అది చాలా మందికి బాగా సర్లే, నువ్వు నాతో డాన్స్ చేస్తావు కదా? యా, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. జస్ట్ అ మినిట్. ఓకే.